నోడే చంద్రబాబు నాయుడు గారని అర్థం అవుతా ఉంది. ఇకపోతే భోగాపురం ఎయిర్పోర్ట్కి వద్దాం. ఇదే భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి 2015, 2016లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురం దగ్గర పెట్టాలి, ప్రపోజల్ సిద్ధం అవుతా ఉన్నాయని చెప్పి పత్రికల్లో కుంకాలు వార్తా కథనాలు అప్పుడు రాయించారు. అప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే ఈ వార్తా కథనాలు వచ్చినప్పుడు. అదే సమయంలో అమరావతిలో కూడా 2015-16 మధ్యలోనే అమరావతిలో ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుందని చెప్పి కూడా కుంకాలు జాతి మీడియాలో కాదు, జాతీయ మీడియా లాంటి టైమ్స్ నౌ పత్రికలు కూడా ప్రభుత్వం ఇలాగ ప్రపోజల్స్ తయారు చేస్తుంది, సిఆర్డీకి ల్యాండ్ ఎక్విజిషన్ చేయమని చెప్పింది, ఇంకేముంది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చేస్తుందని చెప్పి 2015లోనే 15-16 మధ్యలోనే ఈ రెండు ప్రకటనలు కూడా. కానీ వాస్తవం ఏంటంటే 2019 ఫిబ్రవరి 14న జనరల్ ఎలక్షన్స్ ఎప్పుడు జరిగినాయి? 2019 ఏప్రిల్ 11న. అంటే పట్టుమని ఎలక్షన్కి 2 నెలలు ముందు అంటే 2 నెలల కన్నా తక్కువ ఉన్నప్పుడే వచ్చి తూతూ మంత్రంగా ఓ శిలాఫలకం రాయేసి వెళ్ళిపోయాడు. కానీ భోగాపురం ఎయిర్పోర్ట్కి చేసింది శూన్యం. అసలు భోగాపురం ఎయిర్పోర్ట్కి అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్ అని పేరు